డిష్ వాషర్లో తెల్ల గిన్నెలు, ప్లాస్టిక్వి, ఇత్తడివి అలాంటివి ఏమీ వాడకూడదు. మోస్ట్లీ స్టీలు, పోర్సిలిన్, పింగాణీవి వాడుకోవచ్చు. ఇలా పైన అయితే చిన్నవి పెట్టుకోవాలి, కింద పెద్ద ఐటమ్స్ పెట్టుకొని ప్లేట్స్ పెట్టుకోవచ్చు కింద. ఇలా మొత్తము నింపుకున్న తర్వాత తిరగతిప్పించే పెట్టుకోవాలి మెయిన్, లేకపోతే వాటర్ ఉండిపోతాయి. బౌల్ ఇచ్చినట్టు పెట్టుకుంటే వాటర్ ఫోర్స్గా వెళ్ళి కింద నుంచి మొత్తం క్లీన్ చేస్తుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ పైన కింద 2 ఫ్యాన్స్ ఉంటాయి కదా, అవి ఒకసారి తిప్పి చూసుకోవాలి. వాటికి ఏమీ అడ్డం రాకూడదు. గంటెలు అవి కిందకి వేలాడుతూ ఉంటే ప్రాబ్లం, అది బ్రేక్ అయిపోతాయి. సో అలా చెక్ చేసుకున్న తర్వాత పౌడర్ వేసుకొని ఆన్ చేసుకోవాలి. మీకు ఏమన్నా రిన్స్ ఎయిడ్ అయిపోయినా, సాల్ట్ అయిపోయినా మీకు అక్కడ మార్క్ చూపిస్తుంది. అక్కడ మార్క్స్ ఏమీ రెడ్ డాట్ లాగా వస్తుంది. అక్కడ రెడ్ డాట్స్ ఏమీ లేవనుకోండి, ఇక్కడ ఈ మూడిట్లో ఆప్షన్స్లో రెడ్ డాట్స్ ఏమీ లేకపోతే అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు మనం ఇంకా ఆన్ చేసుకోవచ్చు. నేనైతే ఇంటెన్సివ్ కడాయి చూస్ చేసుకున్నాను. 1.5 అవర్ పట్టది. దాని తర్వాత మనకి చాలా క్లీన్ అయిపోయింది. డిషెస్ అన్నీ రెడీ అయిపోతాయి. మీరు ముందు వేసుకునేటప్పుడు ఒకసారి లైట్గా క్లీన్ చేసి వేసుకుంటే బెటర్. అంతే, చక్కగా క్లీన్ అయిపోయి వేడివేడిగా వచ్చేస్తాయి వెజల్స్.